ఇలాగా చిన్నగా గ్యాదరింగ్ ప్లేట్స్ ఎలా పెట్టుకోవాలో ఈజీగా చూపిస్తాను బొటిక్ స్టైల్లో. మనం తీసుకున్న ఫ్యాబ్రిక్ని సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు ఇలాగా మార్కింగ్ వేసుకోండి. తర్వాత మనం పెద్ద కుట్టు లాస్ట్ చివరి కుట్టు అంటే మనం కార్నర్కి ఒక స్టిచ్ వేసుకోవాలి వరుసన. 5 నెంబర్ పెడుతున్నాను నేను. ఇలా కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ వదులుకోండి. ఇలా కుట్టిన తర్వాత దీనికి ఆనుకొని ఇంకొక ఫుట్ అంత గ్యాప్, ఒక 2 పాయింట్స్ అంత గ్యాప్తో మళ్ళీ ఇంకొకసారి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ 2 కుట్లు వేసింటాం కదా, ఇందులో నుంచి ఒక్కొక్క థ్రెడ్ ఇలా తీయాలన్నమాట. ఒక థ్రెడ్డే పట్టుకోండి. ఇలా 2 ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక థ్రెడ్ తీసుకొని ఇలాగ లాగాలి మనము. ఇలా అన్నామంటే గ్యాదరింగ్స్ వచ్చేసాయి దగ్గరికి. ఇలాగ ఫ్యాబ్రిక్ అంతా ఇలాగ దగ్గరికి ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. థ్రెడ్ని గట్టిగా లాగకుండా చిన్నగా లాగితే మనకి తెగిపోకుండా ఉంటుంది. ఓకేనా? 2 తీసుకుంటే మనకి తెగిపోదు ఈజీగా. ఇలాగ ఫ్యాబ్రిక్ దగ్గరికి ఇలా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము బాడీ పార్ట్ కూడా సెంటర్ ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ క్లాత్ ని కరెక్ట్ గా ఇంత వచ్చేటట్టు ఇలా చూసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకున్నాం కదా గ్యాదరింగ్స్, ఇవన్నీ ఇలాగా ప్లేట్స్ ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా ఊరికి నార్మల్ గా ఇలా దగ్గరికి ఇలాగ అనేసేయండి. పూర్తిగా అనాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చివర్లో ఒక 2 ఇంచెస్ మనము ప్లెయిన్ గానే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందాక మనం సెంటర్ కి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ సెంటర్ ఈ సెంటర్కి వచ్చేటట్టు ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇక్కడ కుట్టుకోవాలి. నార్మల్ స్టిచ్ కుట్టుకోండి. ఇప్పుడు ఒక 3 ఫింగర్స్ అంతా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఈ సెంటర్కి ఇలా పట్టుకున్నాం కదా, ఇప్పుడు గ్యాదరింగ్స్ అనేది ఇలాగ పట్టుకొని ఇలా చిన్నగా గ్యాదరింగ్స్ ఇలా అడ్జస్ట్ చేయండి. మనం ఇక్కడ 2 కుట్లు వేసింటాం కాబట్టి మనకి గ్యాదరింగ్స్ అనేది చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఈ సెంటర్కి మనం మార్కింగ్ వేసింటాం కదా, అది సెంటర్కి వచ్చేటట్టు ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇలా పట్టుకొని మిగతా క్లాత్ అంతా ఇలాగ ఈక్వల్గా వచ్చేటట్టు ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి. మనకు అప్పుడు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా వస్తాయన్నమాట బాడీ పార్ట్ ఫ్రంట్ బ్యాక్. ఓకేనా? చిన్న చిన్న ప్లేస్ గ్యాదరింగ్స్ అన్నట్లు. మనం శారీ క్లాత్ కానీ దేనికైనా కానీ ఇలాగ నార్మల్ చిన్న ప్లేస్ పెట్టలేము కదా, ఈ గ్యాదరింగ్స్ రెడీమేడ్ స్టైల్లో చాలా బాగుంటాయండి బొటిక్ స్టైల్లో. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మిగిలింది ఈ చివరికి ఇలా క్లాత్ ఇలా పట్టేసుకొని ఇందాక ఎలా అడ్జస్ట్ చేసామో అలాగే ఇక్కడ 2 ఇంచులంతా ఇలాగ నార్మల్గా ప్లెయిన్గా పెట్టేసి క్లాత్ ఇలాగా అడ్జస్ట్ చేసేయాలి. సో మొత్తం ఇలాగా ఒకే చోట ఎక్కువ లేకుండా ఫ్యాబ్రిక్ సమానంగా వచ్చేటట్టు ఊరికి జస్ట్ ఫింగర్తో ఇలా అంటే మనకి నీట్గా వస్తాయి గ్యాదరింగ్స్. ఇప్పుడు ఇలా కొట్టేసుకోవాలి. ఖర్చు కనిపించకుండా ఉండాలంటే లైనింగ్ ఇలా పెట్టేసి ఇలా తిరిగేయండి. ఖర్చు కనిపించదు. డబల్ స్టిచ్ వేయాలి. సో ఫైనల్గా వచ్చేసి చూడండి ఎంత దగ్గరగా మనం పెద్ద కుట్టు వేసింటాం కదా, అసలు అది లాగేసేయండి పోతుంది. సో చూడండి ఎంత దగ్గరగా వచ్చాయి నీట్గా. ఇలా వస్తాయి రెడీమేడ్ స్టైల్లో.